శ్రీ గురువే నమః. ఈరోజు మనం కర్కాటక రాశి గురించి పూర్తి విశ్లేషణ చేయబోతున్నాం. ఈ వీడియోలో కర్కాటక రాశి వ్యక్తుల స్వభావం, వ్యాపారాలు, ప్రేమ సంబంధాలు, ఆరోగ్యం మరియు 2025వ సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉంటుంది అనేది ఈ వీడియోలో తెలుసుకుందాం. వీడియోలోకి వెళ్ళే ముందు జై శ్రీరామ్ అనే కామెంట్ చేయండి. అదేవిధముగా మన ఛానల్ను మొదటిసారిగా చూసినట్లయితే ఒక చిన్న లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి. మీ ఒక్క చిన్న లైక్ మన ఛానల్కు ఎంతో బూస్ట్నిస్తుంది. ఇక ఆలస్యం ఎందుకు, వీడియోలోకి వెళ్ళిపోదాం. కర్కాటక రాశి జ్యోతిష శాస్త్రంలో 4వ రాశిగా ప్రసిద్ధి చెందినది. దీని గ్రహాధిపతి చంద్రుడు. జూన్ 21 నుండి జూలై 22 మధ్య జన్మించిన వారు ఈ రాశికి చెందుతారు. వీరికి చిహ్నం కంకటి అనగా క్రాబ్. వీరికి కలిసి వచ్చే రంగులు తెలుపు, వెన్నెల రంగుగా చెప్పవచ్చు. వీరికి వృశ్చికం, మకర రాశి, వృషభ రాశి వారు అనుకూల రాశులుగా చెప్పవచ్చు. వీరు భావోద్వేగముగా శక్తివంతమైన వ్యక్తులుగా ఉంటారు. వీరు కుటుంబాన్ని అత్యంత ప్రేమగా చూసుకునే స్వభావం ఉంటుంది. వీరికి దయ, కనికరం కలిగిన మనస్సు ఉంటుంది. వీరు ధైర్యముగా భద్రత కోసం ప్రయత్నించేవారై ఉంటారు. కర్కాటక రాశి వారికి గుర్తు చేసుకునే బలమైన జ్ఞాపక శక్తి ఉంటుంది. వీరు భావోద్వేగంగా త్వరగా స్పందిస్తారు. కర్కాటక రాశి వారు ఎక్కువ ఊహలతో జీవించడం వల్ల కొన్ని తప్పులు చేస్తూ ఉంటారు. కర్కాటక రాశి వారు మానసిక వైద్యం, పోషణ శాస్త్రం, పాఠశాలలు, కళాశాలలు, హోటల్ మేనేజ్మెంట్, ఇన్సూరెన్స్, బ్యాంకింగ్ రంగాలు, ఇంటీరియర్ డిజైనర్ వంటి రంగాలలో రాణించగలరు. వీరు వ్యాపార రంగంలో కూడా విజయవంతం కావచ్చు. ముఖ్యముగా కుటుంబంతో కలిసి వ్యాపారం చేస్తే వీరికి కలిసి వస్తుంది. ప్రేమలో కర్కాటక రాశివారు చాలా లోతుగా ఆలోచిస్తారు. వారి భాగస్వామికి అత్యంత శ్రద్ధ చూపుతారు. శుభప్రదమైన కుటుంబ జీవితం కోసం వీరు త్యాగానికి కూడా సిద్ధంగా ఉంటారు. కర్కాటక రాశి వారికి సరిపోయే భాగస్వాము రాశులుగా వృషభం, కన్య, మకరముగా చెప్పవచ్చు. వీరికి ప్రేమలో భద్రతాభావం ముఖ్యమైనది. మానసిక అనుబంధాన్ని ఎక్కువగా కోరుకుంటారు. కర్కాటక రాశి వారి ఆరోగ్యపరంగా అనేక సందర్భాల్లో భావోద్వేగాలను అధికంగా అనుభవించడం వల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. కర్కాటక రాశి వారు బలమైన సత్సంబంధాలు కలిగి ఉంటారు. వీరికి చాలా సానుభూతి గల మనసు ఉంటుంది. కుటుంబం, స్నేహితుల పట్ల నిబద్ధతగా ఉంటారు. వీరు సృజనాత్మకత కలిగి ఉంటారు. పాత జ్ఞాపకాలతో బతకడం, భద్రత గురించి ఎక్కువగా ఆందోళన చెందటం, తక్కువ నమ్మకంతో నిర్ణయాలు తీసుకోవడం వీరి బలహీనతలుగా చెప్పవచ్చు. కర్కాటక రాశి వ్యక్తులు చంద్రుని బలంగా ఉంచేందుకు సోమవారం ఉపవాసం చేయడం మంచిది. అదే విధముగా శివుని ఆరాధన చేయడం, పౌర్ణమి రోజున చంద్రునికి జలాభిషేకం చేయడం వీరికి కలిసి వస్తుందని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారి 2025వ సంవత్సరం రాశి ఫలాలు ఏ విధంగా ఉన్నాయో చూద్దాం. ఉద్యోగపరముగా ఈ సంవత్సరం ఉద్యోగ మార్పులు అనుకూలంగా ఉంటాయి. కొత్త అవకాశాలు కనిపించవచ్చు. జూలై తర్వాత పాజిటివ్ మార్పులు ఉంటాయి. ఆర్థికంగా ఖర్చులు పెరిగినా ఆదాయం బలపడుతుంది. పెట్టుబడులకు జాగ్రత్త అవసరం ఉంటుంది. ప్రేమపరంగా ఒక నూతన సంబంధం ప్రారంభమయ్యే అవకాశం ఉంటుంది. దాంపత్య జీవితంలో ఒప్పంద భావం పెరుగుతుంది. ఆరోగ్యపరంగా చూస్తే మార్చి నుండి మే మధ్య ఆరోగ్యం పట్ల జాగ్రత్తగా ఉండటం చాలా అవసరం. వీరికి మానసిక ప్రశాంతత కోసం ప్రయాణాలు చేయడం మంచిది. అదేవిధముగా కర్కాటక రాశివారు ఎక్కువగా గతాన్ని గుర్తు చేసుకోవడం తగ్గించుకోండి. క్రియేటివ్ పనుల్లో పాలు పంచుకోకండి. మీరు చేసే మంచితనాన్ని గుర్తించని వారిని పట్టించుకోకండి. ఆత్మవిశ్వాసాన్ని పెంపొందించుకోండి. ఈ విధముగా చేసిన ఎడల కర్కాటక రాశి వారికి మంచి ఫలితం ఉంటుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. కర్కాటక రాశి వారికి అనుకూలమైన గ్రహం చంద్రుడు కాబట్టి చంద్రునికి సంబంధించినటువంటి కొన్ని శాంతి పరిహారాలు చేసిన ఎడల వీరికి కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఆ పరిహారాలేంటో ఇప్పుడు చూద్దాం. సోమవారం రోజున ఉపవాసం చేయడం వీడికి మంచి పరిహారముగా చెప్పవచ్చు. ప్రతి సోమవారం శివలింగానికి జలాభిషేకం చేయడం ద్వారా కూడా చంద్రుని అనుగ్రహం పొందవచ్చు. ఓం సోమాయ నమః అనే మంత్రాన్ని ప్రతిరోజు 108 సార్లు జపించడం ద్వారా వీరికి కలిసి వస్తుంది. పౌర్ణమి రోజున చంద్రుని దర్శనముతో ధ్యానం చేయడం మానసిక శాంతిని ఇస్తుంది. అదే విధముగా కర్కాటక రాశివారు చంద్రుని రత్నం ధరించడం ద్వారా మానసిక స్థైర్యం, నిద్ర, భావోద్వేగ నియంత్రణకు ఉపయోగపడుతుంది. దీనిని ఎలా ధరించాలంటే
సోమవారం రోజున చిటికెన వేలికి ఓం చంద్రాయ నమః అనే మంత్రాన్ని జపిస్తూ ఈ రత్నాన్ని ధరించవలసి ఉంటుంది. అదే విధముగా పౌర్ణమి రోజున పాలు, బియ్యం, వెండి పదార్థాలు, తెల్ల వస్త్రాలు దానము చేయడం వీరికి కలిసి వస్తుంది. పేదలకు చొక్కా లేదా పాలు దానము చేయడం ద్వారా చంద్రుని అనుగ్రహం పొందవచ్చు. స్త్రీలకు సహాయం చేయడం కూడా వీరికి కలిసి వస్తుంది. కర్కాటక రాశివారు ఈ యొక్క వాస్తు పరిహారాలను పాటించడం ద్వారా కూడా శుభ ఫలితాలను పొందుతారని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. వీరు పడుకునే గది ఉత్తర ఈశాన్యములో ఉంటే మంచిది. రెండవది, పడక గదిలో చంద్రుని చిత్రము లేదా నీటి సరస్సుల చిత్రాలు ఉంచడం ద్వారా వీరికి శాంతిని ఇస్తుంది. ఇంటి తూర్పు భాగంలో గోమయముతో శివలింగము లేదా చంద్రుని ధ్యానము చేయడానికి చిన్న స్థలము ఏర్పాటు చేసుకోవడం వీరికి కలిసి వస్తుంది. వీరు యోగా, ధ్యాన పరిహారాలు అనగా ప్రతిరోజు ఉదయాన్నే నాది శోధన ప్రాణాయామం లేదా చంద్రవేదన ప్రాణాయామం చేయడం వీరికి మంచిది. అదే విధముగా ఓం శాంతి 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 అనే మంత్రంతో ధ్యానం చేయడం ద్వారా వీరికి శక్తిని అందిస్తుంది. ఇతర చిన్న పరిహారాల విషయానికి వస్తే మంగళవారం, శుక్రవారం రోజుల్లో తులసి మొక్కకు నీళ్లు పోయడం వీరికి కలిసి వస్తుంది. పౌర్ణమి రోజు తెల్లటి దుప్పటి లేదా గంధం విరియించడం ద్వారా వీరికి కలిసి వస్తుంది. చంద్రగ్రహణం రోజుల్లో శివాలయ దర్శనము చేసి చంద్రుని మంత్రం జపించడం ద్వారా వీరికి కలిసి వస్తుందని జ్యోతిష శాస్త్రం చెబుతుంది. ఇంతవరకు మనం కర్కాటక రాశి వారి స్వభావం, వారి యొక్క లక్షణాలు, అదే విధముగా వారు చేయవలసినటువంటి పరిహారాలు 2025వ సంవత్సరంలో వారికి ఏ విధంగా ఉంటుంది అనేది తెలుసుకున్నాం. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అదే విధముగా సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. ధన్యవాదములు.